మీ ఆదిలక్ష్మి గారిని. ఇలా వంట అండి, దోసకాయ టమాటా మునక్కాయ అండి. చూడండి, అందరు చేసుకుంటారు కానీ నా స్టైల్లో చూడండి ఈరోజు చూపిస్తాను. అన్ని పొయ్యలకి ఇచ్చుకోవాలండి. ఫస్ట్ పొయ్యలకి ఇస్తున్నానండి. ఇదండి మునక్కాడ, కరివేపాకు తాలింపుకండి. ఇది టమాటా, 4 టమాటాలండి, 3 దోసకాయలండి, 1 స్పూను పసుపు అండి, 1 స్పూన్ కారం అండి, 2 స్పూన్లు ఉప్పు అండి, 1 పెద్ద ఉల్లిపాయ అండి. చూడండి, ముందు బాబు డ్యూటీకి వెళ్ళాలండి, అందుకే ముందు అన్నం వండుతున్నానండి. తర్వాత ఒక 8 అట్లా 9 అయినా టిఫిన్ చేస్తానండి. అందుకే అర్జెంట్ బాబు బాక్స్ కావాలని వండుతున్నానండి. చూడండి, 4 స్పూన్లు ఆయిల్ అండి, 2 సరిపోద్దండి 4 స్పూన్లు. రెండు ఎండుమిర్చి అండి, నూనె కొంచెం కాగాలండి, పోపు గింజలు వేస్తాను. ఇదండి కోసుకున్న పెద్ద ఉల్లిపాయ అండి, కలిపండి, కలిపి వేయాలండి. కలిపి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత మునక్కాడ వేస్తానండి. వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మునక్కాయ వేసిన తర్వాత దోసకాయ టమాటా వేసుకొని మగ్గ పెట్టాలండి. ఈరోజు టిఫిను చేస్తానండి. ఎప్పుడు మేము 9కి అట్లా చేస్తాము, కానీ ఈరోజు బాబు లేటుగా వద్దమ్మా తొందరగా వండేసి అన్నాడు. బాక్స్ పెట్టండి, బాక్స్ పెట్టి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేస్తానండి. టిఫిన్ చేసిన తర్వాత మేము తింటామండి. ఏ టిఫిన్ చెప్తాను తర్వాత ఈ ప్రాసెస్ వేసి ఉంటుందండి. ఇదండి కరివేపాకు వేస్తామంటూ ఉందండి. కరివేపాకు మనం కడేస్తాం వస్తుంది. ఏంటండి టమాటా వేస్తున్నామండి. దోసకాయ టమాటా 3 ఒకసారి వేసుకోవచ్చండి, మగ్గిపోతు ఇబ్బంది ఏమి. కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వేసుకోండి. కూరకట్లు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోండి. 3 నిమిషాలండి, 3 నిమిషాలు మంచిగా అగ్గి వరకు అట్లా. అప్పుడు ఉప్పు పసుపు వేసి కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత వేసుకొని టమాటా చింతపండు వద్దండి, ఇదే పులుపు కదా. లేకపోతే నేను మామూలుగా వాడతానండి చింతపండు. దోసకాయ మునక్కాయ టమాటా చేస్తే కదా, ఇది అవసరం లేదండి, మంచిగా బాగుంది. చూడండి, కొంచెం మగ్గాలండి, కొంచెం మగ్గాలి. మూడు పెడుతున్నామండి. చూడండి, ఇంకేంటండి అందులో పెళ్ళి ఉందండి, రేపు పెళ్ళికి వెళ్ళాలి. అందుకే అక్కడ కూడా చూపిస్తానండి, మ్యారేజ్ కూడా. వీలైతే ఇది ప్రాసెస్ చూడండి. టిఫిన్ ఇంక చేస్తానండి. ఏం పెడుతుంది అనుకుంటున్నారేమో, పెడతాం ఈరోజు. ఇప్పుడు అయిపోయి ప్రాసెస్ అయిపోయిన తర్వాత పెడతానండి. ఏంటండి సంగతులు?
ఏం విశేషాలండి? రోజు ఏదో ఒకటి చేస్తానండి, కానీ తినేవాళ్ళు లేరండి. నేను ఎప్పుడు టిఫిన్ చేయాలి, వంటలు చేయాలి ఇష్టం, కానీ తినేవాళ్ళు లేరు. బాబు మార్నింగ్ పోతే ఈవినింగ్ వస్తాడు. ఇప్పుడు 9:30కి వెళ్తాడు, నైట్ 6కి వస్తాడు. మా హస్బెండ్ కూడా ఇద్దరండి, మధ్యాహ్నం రాడు. పాప నేను మనవరాలు ఏం తింటామండి? రాగాలు వచ్చినాయి కదా, రాగాల మీద ఏం తింటానికి లేకుండా ఇంటికి. ఇప్పుడు చూడండి ప్రాసెస్. లేదు చూడండి, పసుపు వేస్తున్నాను. ఉప్పు, పసుపు, స్పూన్ పసుపు అండి, 2 స్పూన్లు కారం పడిద్దండి ఖచ్చితంగా. తర్వాత లాస్ట్ కారం వేస్తామండి. ఇది కొంచెం తిప్పుకొని దీని తర్వాత మగ్గాలండి, బాగా మగ్గాలండి. ఇది బాగా మగ్గాలండి. కొంచెంసేపు పసుపు వేసే కదండి మగ్గాలి. ఇదే 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 రకంగా చేయండి, టేస్ట్ బాగుంటుంది. ములక్కాయ, దోసకాయ, టమాటా అండి. మూత పెట్టేసుకుంటున్నానండి. ఖచ్చితంగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత అండి ఈ ఎగ్స్ అండి, ఎగ్స్ కర్రీలో కూడా వేస్తాను ఒకసారి, కానీ పిల్లలు తింటాను వేయాలండి. అంటే తింటారు, ఎందుకు ఇన్ని రకాలు ఒకసారి అని వద్దంటానండి. అందుకే నేను దోసకాయ తీసుకున్నానండి. దోసకాయ కావాలని నాకు చెప్పే కదా, మళ్ళీ చెప్తాను అదే ప్రాసెస్ అదండి. ఇంకా ఏంటండి చూడండి, ఇందాక దోసకాయ అన్నా కదా, దోసకాయ మజ్జిగండి, కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రుచి బాగుంటుందండి. కారం వేసుకొని చూడండి, వాటర్ కొట్టు కారం ఎందుకండి, కారం చూడండి, కారం వేసానండి. ఇప్పుడు చాలా బాగుంది. కారం వేసి చూడండి, కొంచెం వాటర్ వేస్తున్నానండి, గ్లాస్ వాటర్ అండి. మీ ఇష్టం అండి, కొంచెం చారుగా కావాలి, పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే కొన్ని వేసుకోవచ్చు అండి. అందుకు నేనైతే గ్లాస్ పోసానండి, గ్లాసు చూడండి సరిపోతాయండి, ఇంకా అవసరం లేదు. అంతే అండి. చూడండి కర్రీ ఇవ్వండి. మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అవ్వాలండి, సిమ్లో పెట్టుకుంటే. ఇదిగండి కర్రీ అయిపోయింది చూడండి, అయిపోయిందండి. పోయింది అదండి. ఇంకేంటండి టేస్ట్ ఉందండి, ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే నన్ను అడగండి. చాలా బాగుంది కర్రీ. దోసకాయ, మునక్కాయ, టమాటా. లాస్ట్ దించేటప్పుడు ఒక చిన్నెల్లిపాయ 2 పాయలే దంచేయండి, బాగుంటుంది. చూడండి చెప్పే కదండి, మునక్కాయ, టమాటా, దోసకాయని మీరు కూడా చేసి నాకు చెప్పండి అండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ అండి.